దివి నుండి భువికి దిగి వచ్చిన ఈ ఆలయం భువిలోన గొప్పదైనది నీ ఆలయం కనివిని ఎరుగని రీతిలో కష్టాలనొచ్చిన హృదయముతో కనివిని ఎరుగని రీతిలో కష్టాలనొచ్చిన హృదయముతో నిర్మించిన దేవుని గొప్పది ఆలయం నిర్మించిన దేవుని గొప్ప సింహాసనం ఆలయం దేవుని ఆలయం ఆలయం ప్రభుని ఆలయం ఆలయం దేవుని ఆలయం ఆలయం ప్రభుని సింహాసనం దివి నుండి భువికి దిగి వచ్చిన ఈ ఆలయం భువిలోన గొప్పదైనది నీ ఆలయం కనివిని ఎరుగని రీతిలో కష్టాలనొచ్చిన హృదయముతో కనివిని ఎరుగని రీతిలో కష్టాలనొచ్చిన హృదయముతో నిర్మించిన దేవుని గొప్పది ఆలయం నిర్మించిన దేవుని గొప్ప సింహాసనం ఆలయం దేవుని ఆలయం ఆలయం ప్రభుని ఆలయం ఆలయం దేవుని ఆలయం ఆలయం ప్రభుని సింహాసనం మనిషి విలువలను కాపాడు నీ సన్నిధి మనుషులను మనిషి ప్రేమను పెంచును నీ సన్నిధి మనుషులను మనిషి విలువలను కాపాడు నీ సన్నిధి మనుషులను మనిషి ప్రేమను పెంచును నీ సన్నిధి ఒక రోగికి వైద్యం నీ సన్నిధి ఒక పాపికి రక్షణ నీ సన్నిధి ఒక మనిషికి ఓదార్పు నీ సన్నిధి నీ సన్నిధి చేరే మార్గమే నీ ఆలయం ఆలయం దేవుని ఆలయం ఆలయం ప్రభుని ఆలయం ఆలయం దేవుని ఆలయం ఆలయం ప్రభుని సింహాసనం మా పరమ తండ్రి యగు దేవా, మీరు మమ్ము ప్రేమించుచున్నారు. మమ్ము రక్షింపవలనని ఆశయముతో మీ ఏకైక కుమారుడు యేసును మాకు అనుగ్రహించారు. ఆయన శిలువ ప్రభావం మహిమ వలన మమ్ములను పాపబంధముల నుండి విముక్తులు చేసి అనుదినము మీ చిత్తానుసారము జీవించినట్లు ఆత్మవరాలతో మమ్మల్ని నింపండి. ఈ శిలువ చిలకమును ఆశీర్వదించండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఇప్పుడు గుడి ఆవరణలో ఉన్న నూతన స్వరూపముల ఆశీర్వాదము. ఈరోజు ముఖ్యమైన 2 విషయాలు. యేసు తిరుహృదయ దేవాలయ ప్రతిష్ట, 75 గ్రామ స్థాపన వసంతాల మహోత్సవము. ఈ యొక్క 2 ప్రత్యేక మహోత్సవాలకు విచ్చేసినటువంటి హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారికి అందరం కూడా గట్టిగా చప్పలు కొట్టి సాదర స్వాగతం పలుకుదాం. వారితో పాటుగా వారి యొక్క సహోదర పీఠాధిపతులు శ్రీ 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 మహాగణ పొలిమేర జయరావు తండ్రి గారు, శ్రీ 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 చిన్నాబతిని భాగ్యయ్య తండ్రి గారు, శ్రీ 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 గోవింద్ జోజీ తండ్రి గారు, శ్రీ 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 మైపన్ పాల్ తండ్రి గారు, పీఠాధిపతులందరికీ కూడా గట్టిగా చప్పలు కొట్టి స్వాగతం పలుకుదాం. హార్టీ వెల్కమ్ డియర్ లార్డ్షిప్స్. మరెంతో సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి యేసు తిరుహృదయ భక్తులు, అదేవిధముగా మన యొక్క శ్రేయోభిలాషులు మీ అందరికీ కూడా ఎవరినైనా మర్చిపోయి ఉన్నట్లయితే ప్రేమతో క్షమించి మీ అందరికీ ఈ యొక్క ఆహ్వానాన్ని తీసుకొని మనం చేస్తూ దివ్య పూజా బలి ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య పీఠాధిపతులు, పూజ్య గురువులు, ప్రత్యేకించి క్లరేషన్ సభకు చెందినటువంటి గురువులు, తదితర గురువులు, కన్యాస్త్రీలు, డియర్ బ్రదర్స్, గురు విద్యార్థులు, బాసురేగడి విశ్వాసులారా, తదితర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి విశ్వాసులారా, ఈరోజు 75 వసంతాల చరిత్రను మనము కొనియాడుతూ ఉన్నాం. 75 వసంతాల విశ్వాస పయనం మీది అమృతోత్సవం మనం జరుపుకోవటం ఎంతో సమంజసము. ఈ 75 వసంతాల అమృతోత్సవాన్ని మనము సువర్ణాక్షరాలతో లిఖింప బ్రహ్మాండమైనటువంటి యేసు తిరుహృదయాల దేవాలయము మనం నిర్మించుకొని ఈ పూజా బలిలో పాల్గొనటం మనందరి యొక్క అదృష్టం. ఆ భగవంతునికి మనము మన యొక్క చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం, ధన్యవాదాలు తెలియచేద్దాం. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, క్లరేషన్ గురువులు ఈ ప్రాంతమున 75 వసంతాలుగా సేవలు అందించినట్లు, దాదాపు 12 మంది గురువులు ఇక్కడ సేవలు అందించారు అని మనకు చెప్పాడు విచారణ గురువు. అంకిత భావము, నిబద్ధత, వాటికి సహకరించినటువంటి బాసురేగడి విశ్వాసులు, అలాగే తదితర విశ్వాసులు ఎవరెవరైతే ఈ యొక్క ఆలయ నిర్మాణములో సహకరించారో వారందరికీ కూడా మన యొక్క కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియచేద్దాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆలయానికి తప్పకుండా అనుమతి అన్నది అవసరం. ఆ విధంగా పూర్వపు అగ్రపీఠాధిపతి తుమ్మబాల గారు, వారి కౌన్సిల్ మెంబర్స్ దీనికి మిమ్మల్ని అందరినీ కూడా అనుమతించడమే కాకుండా ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించేదానికి, పరిపూర్తి చేసేదానికి వారి యొక్క సహకారాన్ని అందించారు. వారికి మరి హైదరాబాద్ అగ్రపీఠములో ఉన్న ప్రతి విచారణ కూడా, చాలా విచారణలకు మన విచారణ గురువు ఫాదర్ అంతోని గారు వెళ్ళారు. వారు కూడా ఉదారంగా వారి యొక్క ఆర్థిక సహకారాన్ని అందించి ఉన్నారు. విశ్వాసులు కూడా ఉన్నారు. వారందరికీ కూడా మన యొక్క చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. ప్రియమైనటువంటి యేసు తిరుహృదయ భక్తులారా, ఈ పూజా బలిలో పాల్గొంటున్న మనము
పవిత్రంగా ఆ ప్రభువు ముందు ఈ పూజా బలిలో పాల్గొన అర్హతను, యోగ్యతను ప్రసాదించమని ప్రథమంగా వేడుకుందాం. ఈ సమయంలో ఆ భగవంతునికి విరోధంగా చేసినటువంటి పాపములను మదిలో తలంచుకుందాం, పశ్చాత్తాపపడదాం, దేవుని యొక్క మన్నింపును కోరుకుందాం. దివిలో దేవునికి మహిమ మహిమ, భువి జనులందరికీ శాంతి సమాధానము. దివిలో దేవునికి మహిమ మహిమ, భువి జనులందరికీ శాంతి సమాధానము అని పాడిరి దూతల గానం నీ ధ్యానములో, స్తుతించి పాడిరి మహోన్నత గీతము. గ్లోరియా 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 గ్లోరియా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ ఆలయము నీకు అంకితము చేయబడిన ఈ రోజును నూతన ఉత్తేజముతో నింపుచున్నావు. కావున ఈ పర్వదినమున నీ ప్రజల దీనమరులను ఆలకింపుము. ఈ స్థలమునందు ఎల్లప్పుడూ ఆత్మశుద్ధితో కూడిన ఆరాధనలు జరుగునట్లును, ఇక్కడ మాకు సంపూర్ణ రక్షణము లభించినట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీరు మమ్ములను అంధకారము నుండి అతిశయమైన వెలుగులోనికి నడిపించితిరి. మా జీవితాంతము మేము మీ కృతజ్ఞతలు చెల్లించరుడపడి ఉన్నాము. మీ దివ్య మధుర వాక్కుతో మా ఆత్మల ఆకలిని తీర్చండి.
ఈ ఆలయములో మీ నామమున మేము సమావేశమై వాక్కును పఠించినప్పుడెల్లా మీ ఆశ్చర్య క్రియలు స్ఫురణకు తెచ్చులాగున మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇప్పుడు బైబిల్ గ్రంథ ప్రదక్షిణ. అమరం మధురం నిత్యం నీ వాక్యం, అజరం అభయం ఆత్మీయం నీ వాక్యం. యేసయ్యా 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 నా పాదములకు దీపము, నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది, నా త్రోవకు వెలుగైనది. యేసయ్యా 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 కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. కష్టములోన ధైర్యం, బాధలలోన సహనం, నిరాశలోన ఆశ నీ వాక్యం. యేసయ్యా యేసయ్యా నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో ప్రశాంతత, నా మనసుకెంతో పరవశం. యేసయ్యా 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 రుగ్మతలోన ఔషధం, సందిగ్ధంలో జవాబు, బలహీనతలోన బలము నీ వాక్యం. రుగ్మతలోన ఔషధం, సందిగ్ధంలో జవాబు, బలహీనతలోన బలము నీ వాక్యం. యేసయ్యా 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 యేసయ్యా. మొదటి పట్టణము ఆదికాండము 10వ వచనము నుండి 22వ వరకు పవిత్ర వచనములు. యాకోబు కల. యాకోబు బెర్షేబా దాటి హారాను వైపు వెళ్ళు బాట పట్టెను. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దు కుంగుటచే అక్కడ ఆగిపోయెను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను. దాని చివర ఆకాశమును అంటుచుండెను. దేవదూతలు నిచ్చెన మీదుగా ఎక్కుచును దిగుచును ఉండిరి. అప్పుడు యావే దేవుడు నిచ్చెనపైగా నిలుచుండి యాకోబుతో, నేను ప్రభువుడను, నీ పితామహులకు అబ్రహామునకును ఈసాకునకును
నేనే దేవుడను. నీవు పండుకొనిన ఈ ప్రదేశము నీకును నీ సంతతికిని అప్పగింతును. నీ సంతతి వారు భూరేణువుల వలె అసంఖ్యాకముగా పెరిగిపోయి నేల నలుచెరగుల వ్యాపింతురు. నీ ద్వారా నీ సంతానము ద్వారా భూమండలమందలి సకల వంశముల వారు దీవెనలు బడయుదురు. నేను నీకు చోటును వాదోడుగా ఉందును. నీవు ఎక్కడకు వెళ్ళినను నిన్ను నేను కాపాడుచుందును. తిరిగి నిన్ను ఈ చోటికి చేర్చెదను. నేను చెప్పినదంతయో చేయు వరకు నిన్ను నేను వదలను అనెను. యాకోబు మేల్కొని, ఇక్కడ దేవుడుండడం నిజము, ఇది నాకు తెలియదు కదా అని అనుకొనెను. అప్పుడు అతనికి భయము పుట్టెను. అతడు ఈ ప్రదేశము ఎంత భయంకరమైనది, ఈ తావు దైవ నిలయము, ఇది పరలోక ద్వారము అనెను. యాకోబు పెందలకడ లేచెను. తలదిండుగా చేసుకొనిన రాతిని తీసి స్తంభముగా నాటెను. దాని మీద తైలము పోసి దానిని దేవునికి అంకితము చేసెను. ఆ ప్రదేశమునకు బెతేలు అను పేరు పెట్టెను. ఇక ముందు ఆ నగరము పేరు లూజు. తరువాత యాకోబు, దేవుడు నా ఉంట వంటి నా ప్రయాణములో నన్ను కాపాడిన ఎడల ఏ ఇబ్బంది కలుగకుండా నాకు తినుటకు కూడు, కట్టుకొనుటకు గుడ్డలు సమకూర్చిన ఎడల నేను నా తండ్రి ఇంటికి సమాధానముతో తిరిగి వెళ్ళిన ఎడల ఆ ప్రభువే నా దేవుడగును. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి దైవ మందిరమగునుగాక. నీవు నాకిచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మ్రొక్కుకొనెను. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువే నాకు కోట, నాశ్రయ దుర్గము, నన్ను కాపాడువాడు ఎన్నడు కునుకడు నిద్రించడు. ప్రభువే నాకు కోట, నాశ్రయ దుర్గము, నన్ను కాపాడువాడు ఎన్నడు కునుకడు నిద్రించడు. ప్రభువే నాకు కోట, నాశ్రయ దుర్గము. పూర్ణ హృదయముతో నిన్ను స్తుతింతును, నీ అద్భుత కార్యములు ఎల్లా ప్రకటన చేతును. ప్రభువే నాకు కోట, నాశ్రయ దుర్గము, నన్ను కాపాడువాడు ఎన్నడు కునుకడు నిద్రించడు. ప్రభువే నాకు కోట, నాశ్రయ దుర్గము. 1వ పేతురు 2వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. సమస్త దుష్టశత్వమునకు దూరముగా ఉండుడు, నిరుపయోగము అయినదిగా మనుజులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవశిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయము నిర్మించుటలో సజీవశిలలుగా మేము ఉపయోగింపనిండు యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునకు అర్పించుటకు
మేము పవిత్రమైన యాజకులుగా చేయనుండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. అయినను విశ్వసించువాడు ఎన్నటికి సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథం తెలుపుచున్నది. విశ్వాసులకు నీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టువారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయను. మనుజుల త్రోవకు అడ్డము వచ్చి తడబడ చేయునది ఈ రాయియే, వారిని పడద్రోయినదియు ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసించుట చేతనే వారు పతనమైరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరపబడిన వారు. ఆయనయే మిమ్ము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఒకప్పుడు మీరు ప్రజ కారు, కానీ ఇప్పుడు మీరు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు మీరు కనికరమును ఎరుగరు, కానీ ఇప్పుడు మీరు ఆ కనికరమును కనుగొంటిరి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Hallelujah, 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 hallelujah. నా గృహము ప్రార్థన మందిరము, సకల జాతులకు నివాస స్థలము. పాలు తేనెలను ప్రవహింపచేతును. హల్లెలూయా, 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 హల్లెలూయా. మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయం వచనములు 25 నుండి 30 వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము వచనములు 25 నుండి 30 వరకు. ప్రభువు మీతో వందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఆ సమయమున యేసు ఇట్లనెను, పరలోక భూలోకమునకు అధిపతివైన తండ్రి,
విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవరును కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవరును తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగిదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. నయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు ప్రభుని శుభవార్త. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సుశిష్య పఠనము ధ్యానము వలన మన పాపములు క్షమింపబడునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చక్కటి ప్రసంగం చెప్పాలి అని అంటే ఆ ప్రసంగం 7 నిమిషాలు ఉంటే చాలు అని మన పాప్ గారు చెప్పారట. నేను కూడా విన్నాను. విన్నారా మీరు? అది మరి ఎక్కువ కూడా చెప్పకూడదు, చెప్పలేను కూడా. ఎందుకంటే వ్యాఖ్యాతలు ఇప్పటికే మిమ్మల్ని మీ చెవుల్లో రోగించారు. అన్ని విషయాలను గురించి, అన్ని ఆశీర్వాదాలను గురించి, దేవుని యొక్క వాక్యాన్ని గురించి కూడా. సరే, ఒక పాట పాడి ఏదో 2 మాటలు చెప్దామా అనుకుంటే మన ఫాదర్ గారు, ఇప్పుడు సువిశేషం పాడిన ఫాదరు ఇప్పటికే చాలా పాటలు పాడారు కాబట్టి
ఇక సందేశంలోనికి వచ్చేస్తాం. ఈరోజు ఎంతో గొప్ప ఆనందదాయకమైన పర్వదినం. పవిత్రమైన అతి సుందరమైన ఈ దేవాలయాన్ని యేసు తిరుహృదయానికి అంకితం చేస్తూ దేవుని యొక్క ఆశీర్వాదాలను మనపై నింపమని ఇంతమంది పీఠాధిపతుల చేత మరియు గురువుల చేత ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అలనాడు సొలొమోను మహారాజు యెహోవా దేవునికి అంకితం చేసిన ప్రప్రథమ యెరూషలేము దేవాలయ ప్రతిష్టాపనను స్మరించుకుందాం. సొలొమోను మహారాజు ఒక యాజకునిగా యెహోవాకు ప్రజలకు మధ్య వారధిగా నిలిచి వినమ్రతతో ఇలా మొరపెట్టుకున్నాడు. దేవా, నీవు నరులతో ఈ భూమి మీద నివసించుదువా? మహా ఆకాశము స్వర్గము కూడా నిన్ను ఇమిడ్చుకోజాలవు. ఈ దేవాలయమున నీవు వసింపగలవా? నీ దాసుడైన నా కోరికను మన్నించి రేయింబవళ్ళు ఈ దేవాలయమును చల్లని చూపుతో చూడుమని ప్రార్థించుచున్నాను. ఈ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆయన మొరను విన్నాడు. అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరితో కలిసి ఆ దేవుని కృప, చల్లని దృష్టి ఎల్లప్పుడూ ఈ పవిత్ర దేవాలయం మీద ప్రసరింపచేయుమని ప్రత్యేక విధంగా ప్రార్థిస్తున్నాను. ప్రార్థించుదాం. నూతనంగా ఈ హైదరాబాద్ అగ్రపీఠ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విచారణ గురువు పలు సందర్భాల్లో వచ్చి మీరు బాసురేగడికి రావాలి, ఇక్కడ ఒక దేవాలయం నిర్మించబడుతూ ఉంది, ఒకసారి మీరు కూడా వచ్చి ప్రజలను సందర్శించి వారితో మాట్లాడాలి అని విన్నవించాడు. నూతనంగా వచ్చాం కాబట్టి, అదిగాక ఈ కరోనా సమయంలో దివ్య సప్రసాద సాంగ్యములు, భద్రమైన అభ్యంగములు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చాలా రోజుల వరకు, నెలల వరకు రాలేకపోయాను. పెద్ద మనుషుల యొక్క కోరికపై మరి ఒకసారి వారు విన్నవించడంతో ఈ దేవాలయానికి వచ్చాను. ఈ దేవాలయాన్ని చూసినప్పుడు నిజంగానే నాకు మతిపోయింది. ఇంత బృహత్ కార్యము, ఇంత గొప్ప దేవాలయము, ఏమయ్యా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి అని అన్నప్పుడు చెప్పారు ఆ కుటుంబాల సంఖ్య కూడా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు దేవాలయం అనగా ఏమి? దేవాలయము దేనికి సంకేతం? దేవాలయం అంటేనే ప్రప్రథమంగా మనం గుర్తుంచుకోవలసింది పవిత్రత, దేవుని సన్నిధి, దేవుని నివాస స్థలము. రెండవది, దేవాలయ నిర్మాణము సాధారణ గృహంలా కాకుండా ఎత్తైన కట్టడమును చూస్తూ ఉంటాం. దీని ద్వారా మన ఆలోచనలను, ఆకాంక్షలను ఉన్నతమైన దిశగా మార్చుకోవాలి అనున్నదే దీని ఉద్దేశం. ఇక మూడవ అంశము, ఒక తల్లి బిడ్డను కలుపు బొడ్డు తాడు వంటిది దేవాలయము. దేవుణ్ణి, మానవుని తల్లి బొడ్డు తాడు అనుబంధాన్ని తలపించేదే దేవాలయము. ఈరోజు మొదటి పట్టణంలో మనం యాకోబు కళను గురించి వింటాం. ఈ యొక్క దేవాలయాన్ని గోతిక్ స్టైల్లో ఇంత చక్కగా నిర్మించారు. వీరి యొక్క సాహసాన్ని మనము అభినందించక తప్పదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, విచారణ గురువుని ఎంతమంది చూశారో తెలియదు కానీ పెద్దలు చెప్పిన మాట పిట్ట కొంచెం కూత ఘనము అని చెప్పక మానదనుకుంటా. ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి
వీరు ప్రారంభించిన తర్వాత కరోనా వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, ఏదో అనుకున్నారు, కానీ మరి ఒకటి అయింది. అయినా కానీ వీళ్ళు ఈ యొక్క మందిరాన్ని నిర్మించటం ఒక మానవ ఊహకు అతీతము, మన ఆలోచనలకు భిన్నంగా వీరి ధైర్య సాహసాలు ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఈనాటి మొదటి పట్టణం ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుకున్నాం. బేతేల్ దేవుని ఆలయ వృత్తాంతాన్ని వివరిస్తూ ఉంది. యాకోబు బెర్షెబాను వదిలి హారాను వైపు వెళ్ళాడు. రాత్రి కావడముతో దారిలో నిద్రకు ఉపక్రమిస్తాడు. ఒక రాతిని తలదిండుగా పెట్టుకొని పడుకుంటాడు. రాత్రి నిద్రలో ఒక కల కంటాడు. భూమికి ఆకాశానికి మధ్యలో వేసిన ఒక నిచ్చెనను చూస్తాడు. తాను తన జీవితంలోనే మొదటిసారి ఒంటరి అయి ఉన్నట్లు గమనిస్తూ ఉన్నాడు. తల్లి గర్భమున ఉన్నప్పుడు తల్లి తోడు ఉంటుంది. ఆ అనుభవాన్ని అనుభవించాడు. కుటుంబంలో ఉన్నప్పుడు సోదరులు సోదరీలు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనతో ఉన్నారు, జీవిస్తూ ఉన్నారన్నటువంటి ఆలోచన వస్తూ ఉంది. కానీ జీవితంలో మొదటిసారిగా ఆయన ఒంటరి అయినట్లు గమనిస్తున్నాడు. ఎందుకంటే తన సహోదరుణ్ణి మోసగించి తొలిచూలు బిడ్డ హక్కులను ఆశీస్సులను దొంగలించాడు. చివరకు నేరస్తుడిగా మరియు ఒంటరిగా మిగిలాడు. అతడు వాడిన రాతి దిండు తన హృదయములో దహించి వేస్తున్న అపరాధానికి ప్రతీక. తన ఒంటరితనము దేవుని అనుభవానికి నాందిగా నిలుస్తుంది. తన రెండవ దేవుని అనుభవము కూడా తాను ఒంటరిగా ఉన్నప్పుడే కలుగుతూ ఉంది. తాను కలలో చూసిన నిచ్చెన స్వర్గాన్ని భూమిని కలుపుతున్నట్టుగా దేవదూతలు పైకి క్రిందకు వెళ్తున్నట్టు చూస్తాడు. దేవుడు ఆయనను దండిగా దీవిస్తాడు. ఆ స్థలాన్ని దైవ నిలయముగా భావించి దానికి బేతేలు అని పేరు పెట్టి దానిని దైవ నిలయము, స్వర్గధారంగా పిలుస్తాడు. దీని ద్వారా మనకు పరిశుద్ధ గ్రంథము దేవాలయం అంటే దేవునితో ఒంటరిగా ఉండటానికి ఏర్పాటు చేయబడిన ప్రదేశమే దేవాలయమని ఉద్ఘాటిస్తూ ఉంది. అంతేకాదు, మనము జీవితంలో నిరాశ నిస్పృహలతో, అనేక కష్టాలతో, నష్టాలతో, బాధలలో, భయాలలో ఉన్నప్పుడు దేవుని చెంతకు వచ్చి సేదదీరడమే దేవాలయం యొక్క లక్ష్యం. దేవాలయములో దేవుని సాక్షాత్కారం అన్ని సమస్యల నుండి కాపాడి సమాధానం ప్రసాదిస్తూ ఉంది. ఓర్పును ఉపశమనమును మనకు కలగజేస్తూ ఉంది. ఇది ప్రథమంగా మొదటి పట్టణమును గురించి మనం ధ్యానం చేసుకుందాం. రెండవ పట్టణము, ఈ రెండవ పట్టణము దేవాలయానికి నూతన నిర్వచనాన్ని, క్రొత్త అర్థాన్ని ఇస్తూ ఉంది. పునీత పేతురు తన మొదటి లేఖలో చెల్లాచెదురైన, హింసింపబడిన నూతన క్రైస్తవ సంఘానికి నూతన బలాన్ని పంచాడు. దేవాలయం అంటే యెరూషలేము దేవాలయం మాత్రమే కాదు, ప్రతి ఒక్క విశ్వాసి దేవుని ఆలయ సజీవరాళ్ళు. ప్రతి ఒక్కరూ పవిత్ర యాజకత్వములో పాలు పంచుకుంటారు, ఆధ్యాత్మిక బలులు సమర్పిస్తారు. ఆలయం అంటే కేవలం ఒక నిర్మాణం కాదు, స్థలం కాదు. ప్రతి విశ్వాసి ఒక ఆలయముగా నిర్మించబడాలి, ప్రతి ఒక్కరూ ఒక యాజకునిగా మారాలి అను నూతన విధానాన్ని పేతురు బోధించారు. ఈరోజు ప్రియమైనటువంటి బాసురేగడి విశ్వాసులారా, వారికి సహకరించిన ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఈ నూతన దేవాలయము, ఇంత గొప్పటి కార్యక్రమము మీరు నిర్వహించారు. నిజంగానే దేవుని ఆలయము రాయి మీద రాయి లేక ఇటుక మీద ఇటుక వేసి నిర్మాణం చేయటం కాదు, కానీ మరి ప్రతి ఒక్కరి హృదయాలు కూడా మన యొక్క హృదయాలపై మరొక హృదయాన్ని ఉంచి నిర్మించినటువంటి దేవాలయమని నేను నొక్కి వక్కానిస్తూ ఉన్నాను. మీరు
దేవుని చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన 75 వసంతాల విశ్వాస ప్రయాణములో సజీవ రాళ్ళు అని చెప్పక తప్పటం లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా. అలాగే ఎంతటి విశ్వాసాన్ని మనము ప్రకటిస్తూ ఉన్నామో అలాగే మనమందరము కూడా ఆ విశ్వాసానికి ప్రతీకగా, ఆ విశ్వాసానికి సాక్ష్యమిచ్చే క్రీస్తు ప్రభు యొక్క తత్వాన్ని, మనస్తత్వాన్ని ఉంచినటువంటి వ్యక్తులుగా మనము ఈ ఆలయాన్ని పరిగణించాలి. నా ఆలయము సమస్త జనులకు ప్రార్థనాలయము అన్నాడు ప్రభు. ఇక్కడ కులము, మతము, ప్రాంతము, భాష ఇటువంటి తత్వాలు మనకు దూరం అవ్వాలి. దేవుని వసుదైక కుటుంబముగా అందరము ఏకం కావాలి. ఈ నిర్మించబడినటువంటి ఆలయములో సజీవ రాళ్ళుగా, దేవుని యొక్క ప్రతిరూపాలుగా, దేవుని హృదయమును యేసు త్రిహృదయానికి ప్రతిబింబాలుగా మంచి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తూ సాక్ష్యం ఇవ్వవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఈ 2వ పట్టణములో ఈ అర్థాన్ని మనం గమనించుదాం. ఈరోజు సువిశేషము మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25 నుంచి 30 వచనాలు మనం చదువుకున్నాం, ధ్యానం చేసుకుందాం. ఈ యొక్క పట్టణాన్ని నిశితంగా పరిశీలిస్తే 2 అంశాలు మన 2 అంశాలను గ్రహించవచ్చు. ఒకటి, క్రీస్తు ప్రభువు పరలోక తండ్రి వైపు దృష్టి సారించడము. ఇక 2వది, సామాన్య ప్రజానీకానికి ఆదరణ. విఘ్నులకు, వివేకులకు కూడా అర్థం కాని విషయాలను పసిబిడ్డలకు తెలియచేయడం అన్నది దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలుపుతూ ఉంది. 2వ అంశం, భారముచే అలసిన వారికి ప్రభువే ఆదరణ. అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కేవలం శారీరక భారమే కాదు, మన ఆత్మకు సంబంధించినటువంటి భారము, మన పాప భారము, అనేకమైనటువంటి మనస్తత్వాలకు కూడా ఆ రుగ్మతలతో భారముగా మనము వాటిని అనుభవిస్తూ ఉన్నాము, క్షోభను అనుభవిస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాల్లో ఈ ప్రభు యొక్క ఆలయము, ఆ ప్రభువు చెప్పినటువంటి, ప్రమాణము చేసినటువంటి ఆ యొక్క మాట, భారముచే అలసిన వారికి ప్రభువే ఆదరణ, ఆశ్రయము, రక్షణ, ఓదార్పు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మరియు మానవుడు ఈ 2 కూడా మానవ మనుగడకు ఎంతో అవసరమైనవి. ఈ 2 ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి. దేవాలయములో మనమందరము ఒక సంఘముగా ఏర్పడి దేవుణ్ణి ఆరాధిస్తాం, ప్రార్థనలు చేస్తాం. పూజా క్రమములో సంఘ ప్రార్థనలు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈరోజు పఠనాల ద్వారా మనము నేర్చుకునే ప్రధాన అంశాలను గురించి కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. మొదటిది, మన పాప పంకిలమైన జీవితాలు దేవుని అనుగ్రహాలకు సమర్పించుకోవాలి. 2వది, దేవుని పవిత్రతను ఎక్కడైనా ఎప్పుడైనా మనము అనుభవించవచ్చు. దేవుడు సర్వాంతర్యామి అని మనము విశ్వసిస్తూ ఉన్నాం కాబట్టి ఆ పవిత్రతను ఎక్కడైనా ఎప్పుడైనా అనుభవించవచ్చు. 3వది, దేవాలయ నిర్మాణము రాళ్లచే కాదు, ప్రజల హృదయాలచే నిర్మితమైనది. ప్రజలే దేవాలయానికి జీవము. ఈరోజు చదవబడినటువంటి పట్టణములో ఎన్నుకోబడిన జాతి, రాజరికపు గురుకులము, దేవుని ప్రత్యేకమైనటువంటి పుత్రులు పుత్రికలు, మీకు స్వాతంత్రం ఇవ్వబడింది మొదలగు అంశాలను మనం చదువుకొని ఉన్నాం. 4వది, దేవాలయము దైవజనుల హృదయాలను దేవుని వైపు కృతజ్ఞత అర్పణలను తెలియచేసేదిగా ఉండాలి. దివ్య సంస్కారాలు మనం నిర్వహిస్తాం. అనేకమైనటువంటి ఈ దివ్య సంస్కారాలకు అర్థాన్ని, పరమార్థాన్ని మన యొక్క శ్రీసభ వివరించింది. ఆ అర్థాన్ని మనం గమనించి విధముగా మసులుకొని
మన విశ్వాస పయనాన్ని కొనసాగించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. చివరిగా, భారముచే అలసినప్పుడు విశ్రాంతినిచ్చే, సేద తీర్చే దైవ నిలయము ఈ దేవాలయం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఎంతో చక్కగా ఈ ఆలయాన్ని యేసు తిరుహృదయానికి అంకితం చేశారు. దేవుడు మనము మాట్లాడే మాట గట్టిగా ఉండకూడదని, మన వ్యవహార శైలి గట్టిగా ఉండకూడదని మరి నాలుకకు హృదయానికి ఎముకను ఇవ్వలేదంట దేవుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు తిరుహృదయము దేవుని యొక్క ప్రేమకు చిహ్నము. ఆ దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడో ఆ క్రీస్తు ప్రభువును మనము ఆ తిరుహృదయ పటాన్ని చూసినప్పుడు మనం చెప్పవచ్చు. మన కోసం తన హృదయాన్ని చీల్చుకొని తన ప్రేమను పంచాడు. పాప పంకిలములో పడి ఉన్నట్టు మనందరికీ కూడా పాప క్షమాపణను దయచేశాడు. దేవుని యొక్క మన్నింపును, దేవుని యొక్క దయా కరుణను అమృతధారగా మనందరిపైన, వ్యక్తులపై, కుటుంబాలపై, సంఘాలపై కురిపిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన కరుణ, దయ, ప్రేమను చూపించటంలో ఎప్పటికీ కూడా ఆయన అలసిపోడు అని ఇయర్ ఆఫ్ మర్సీ మనము సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఆ ఫ్రాన్సిస్ పాపు గారు మనకు ఈ వాక్యాలను తెలియపరిచారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నాలుక ఉంది కదా అని ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం, కోపానికి గురి అవుతూ ఉంటాం. అసూయ, పాగ, రాగద్వేషాలన్నీ కూడా మిళితమై ఉన్నాయి మన యొక్క హృదయంలో. వాటి స్థానములో ఆ ప్రభు యొక్క ప్రేమను, దయను, కరుణను ఎల్లప్పుడూ కూడా మన హృదయ నిండా నింపమని మనము ప్రార్థన చేసుకోవాలి. మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని సహోదరుని విస్మరించటం కాదు, ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తున్నామో అంతకంటే మిన్నగా ఆ దేవుణ్ణి ప్రేమించులాగున మంచి హృదయములను మనకు ఆ భగవంతుడు దయచేయాలని మరొకసారి మనము ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేసుకుందాం. చక్కటి ఉదాహరణగా మదర్ తెరేసాను మనము ప్రేమామృతం మాతృమూర్తిగా మనం కొనియాడవచ్చు. ఆమె యొక్క దేవుని పిలుపుని ఏ విధంగా పొందింది మనము తెలుసుకున్నాం. ఉపాధ్యాయురాలుగా భారతదేశం వచ్చింది ఆమె ప్రధాన లక్ష్యం కేవలం ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేయాలనుకుంది. కానీ తానొకటి తలచిన దైవం ఒకటి తలచును అన్నట్లు దేవుడు ఆమెను ఉన్నతమైన ఆశయానికి నిర్దేశించాడు. ఆమె దేవుని వాక్కును శిరోధార్యంగా భావించి తన లక్ష్యాన్ని త్రోసిపుచ్చి దైవేచ్ఛకు తన జీవితాన్ని సమర్పించింది. తద్వారా పేదల పాలిట పెన్నిదిగా చరిత్రలో అజరామరంగా నిలిచింది. మనము కూడా మన లక్ష్యాన్ని దైవ సంకల్పానికి అనుగుణంగా మలుచుకోవాలి. ఈరోజు తిరుహృదయానికి అంకితమైనటువంటి ఈ దేవాలయము మనం ఈ దేవాలయములో ప్రవేశించినప్పుడల్లా ఎంతోమంది పునీతుల గాథలు ఉన్నాయి. మదర్ తెరెసా ఒక్కరుగా మన యొక్క భారత దేశంలో ఆమె పునీతురాలుగా పట్టం పొందింది కాబట్టి ఆమెను ప్రత్యేక విధంగా స్మరించుకోవాలని చెప్పి ఈ విధంగా నేను ఈ యొక్క విషయాలను మీతో పంచుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు క్రమము తప్పకుండా 1 గంట దివ్య సప్రసాద మందసం ముందు ఆరాధన చేస్తారట మన మిషనరీస్ ఆఫ్ కంపాషన్. అంతేకాదు రోజువారి ప్రతి కార్యక్రమము దివ్య సప్రసాద మందసానికి నమస్కరించి వాళ్ళు చేస్తారట. వాళ్ళు చెప్పేది ఏమిటి అని అంటే, మదర్ తెరేసా ప్రతి పేదవాడిలో, ఆకలిగొన్న వాడిలో, రోగిలో, చావుకు దగ్గరైన వారిలో కూడా దేవాలయాన్ని చూడగలిగిందంట. అంతటి గొప్పగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఆలయాన్ని మీరు నిరూపించి భగవంతునికి ఇచ్చుకోవటంలో మేము నిరుపేదలం కాదు, చేతగాని వారము కాదు అని మీరు నిరూపించుకున్నారు. అంతటి ఈ బృహత్ కార్యాన్ని నిర్వహించిన మీరు
ఈ మదర్ తెరేసా మాటలను గుర్తు పెట్టుకొని ఈ దేవాలయాన్ని మనము చూడగలగాలి. మనమందరము ప్రతిరోజు ఒక్కరిలో ఆ ప్రభువును చూడాలి. గొప్ప భక్తుడు జాన్ క్రిసోస్టమ్ ఒకసారి ఈ విధంగా సెలవిచ్చారు. మన పొరుగువాడు దుస్తులు లేక వీధులలో నగ్నంగా తిరుగుతూ ఉంటే మనము విలువైన దుస్తులతో అలంకరించిన దివ్య మందసాన్ని ఆరాధించటం ఎంత మాత్రం సమంజసం అన్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన పొరుగువాడు ఆకలితో అలమటిస్తుంటే మన ప్రభు విందులో పాల్గొనటం ఎంతవరకు సమంజసం అన్నటువంటి బరువైనటువంటి మాటలను ఈ పునీతుడు చెప్పగలుగుతూ ఉన్నాడు. కాబట్టి మన దేవాలయము సమాజానికి ఒక ప్రతీకగా అందరినీ అక్కున చేర్చుకునే అమ్మలా ఉండాలి. అదేవిధంగా దేవాలయము మనందరికీ పునర్బలాన్నిచ్చే శక్తి గృహముల, పాపాలను నశింపజేసే పవిత్ర దేశముల, అనగారిన జీవితాలకు సేదతీర్చు వయాసుల, అంధకారములో ఉన్న వారికి జీవన జ్యోతిల, ప్రతి విషయములోనూ ముందుకు నడిపించే మార్గ చూపరులుగా మనం ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తరుణములో ప్రియమైనటువంటి క్లరేషన్ గురువులు, ప్రత్యేకించి మన విచారణ గురువు, వారికి సహకరించిన వారు, ఈ దేవాలయ నిర్మాణానికి సహాయపడిన వారందరికీ, ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలు, మీరు మీ యొక్క తెలివితేటలను, మీ యొక్క అంకిత భావముతో నిండినటువంటి హృదయముతో ఎంతో కష్టానికి మీరు ఓర్చుకొని నిబద్ధతతో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆర్థికంగా మీరు అధైర్యపడకుండా చక్కగా ఈ దేవాలయాన్ని నిర్మించి మా అందరికీ కూడా ఒక మంచి సుమాతృకగా ఉన్నారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు, దేవుని ఆశీస్సులు మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని చల్లగా దీవించాలి. ఈ యొక్క గ్రామాన్ని ఎల్లప్పుడూ ఆయన యొక్క హృదయములో పదిలపరుచుకొని ముందుకు నడిపించాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, దీవెనలు మరి ఒకసారి తెలియజేస్తూ నా సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోస్పులాతన అధికారమునకు లోనై పాటుపడి సిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారును లేచెను. పరలోకముకి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించే వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క అవతారం విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఓ దైవ పునీతులారా, మీకు భగవంతుని పవిత్ర పీఠములో సముచిత స్థానాన్ని ఏర్పరిచి ఉన్నారు. కావున మా కొరకు, ప్రజలందరి కొరకు యేసుక్రీస్తు ఎదుట మనవి చేయండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వమును సృజించి పాలించు ఓ సర్వేశ్వర, నీవు భూలోకమున నిరతము నిన్ను స్తుతించి మహిమపరచు ఒక ఆలయమంద నివసింప చిత్తగించుచున్నావు. దయతో మా ప్రార్థన ఆలకించి ఈ ఆలయమున పరిశుద్ధ కన్య మరియమ్మ, పునీత జోజప్ప మరియు సకల పునీతుల ప్రార్థనా సహాయమున నీ దివ్య వైభవముతో ప్రవేశించి నీ కృపానుగ్రహములు ప్రసాదించి పవిత్రపరచుము. పవిత్రమైన దానిని సర్వదా కాచి కాపాడుము. ఈ ఆలయ నిర్మాణము ద్వారా మాలోని కోరికలను పరిపూర్తి చేయ అనుగ్రహించి మా ఆధ్యాత్మిక విరోధులను ఈ స్థలం నుండి పారద్రోల నిన్ను బ్రతిమాలుచున్నాము. మా ప్రభువగు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దివ్య బలిపీఠమును ఆశీర్వదించు ఘట్టములో ఇప్పుడు శ్రీ శ్రీ శ్రీ
కార్డినల్ పూల అంతోని గారు పవిత్ర అవశేషములను బలిపీఠములో ప్రతిష్ఠించెదరు. వారితో కలిసి వారి సహచర పీఠాధిపతుల బృందము దివ్య బలిపీఠమును క్రిస్మా తైలముతో అభిషేకించెదరు. పరిశుద్ధ శిలువ, అపోస్తలుల పవిత్ర అవశేషములు మరియు పునీత పాదువాపురి అంతోని వారి అవశేషములు పీఠములో ప్రతిష్ఠించెదరు. ఇప్పుడు ప్రత్యేకముగా ఆది క్రైస్తవ సంఘము అయిన ఇస్తాన్బుల్, టర్కీ నుంచి అవశేషాలను ప్రతిష్ఠించే ముందు బహూకరించిన ఇస్తాన్బుల్, టర్కీ మేత్రానుల వారి లెటరును ఇప్పుడు శ్రీ శ్రీ కార్డినల్ పూల అంతోని గారు చదివి వినిపిస్తారు. To the parish priests and Claretians and all the faithful of Basuregadi, greetings of peace and joy of child Jesus from the Basilica Cathedral of Holy Spirit, Istanbul. I, Monsignor Massimiliano Palinuro, Apostolic Vicar of Istanbul, Inonuma Papa Roncalli Sok, number 65/A, Turkey. Cordially wish God's choicest blessings to you and to the new church on the occasion of blessing and inauguration of Sacred Heart of Jesus Church and Platinum Jubilee of the village Basuregadi. Congratulations for the beautiful completion of the wonderful church. To double your joy, I would like to donate the beautiful ciborium of Pope Benedict XVI, which was given to our cathedral along with all the authentic holy relics which you have received from here. I bless you in the name of Jesus the Lord. ఇప్పుడు మన ప్రియతమ కార్డినల్ పూల అంతోని వారు మరియు తదితర పీఠాధిపతులు బలిపీఠాన్ని ఆశీర్వదిస్తారు. పూజమైన స్థలము, మహిమాన్విత పీఠము, పూజమైన స్థలము, మహిమాన్విత పీఠము, కృతజ్ఞత స్తోత్ర క్షేత్రము, జీవపూర్ణ పీఠము, కృతజ్ఞత స్తోత్ర క్షేత్రము, జీవపూర్ణ పీఠము. ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, పవిత్రతకు మూలాధారము మరియు కారణభూతుడవైన నీ నామాన్ని స్తుతించి మహిమపరచుట మాకు యుక్తము. నీ పవిత్ర వాక్కుతోనూ దివ్య సంస్కారములతోనూ మేము సంతృప్తి పరపబడుటకు నిర్మించిన ఈ స్థలము ఆరాధనకు నిలయము. ఈ ప్రార్థనా గృహమును నీ నిత్య సేవకు అంకితమివ్వ ఈనాడు మేమందరము నీ సమక్షం చేరి ఉన్నాం. ఆయన మహిమ ద్వారా పెండ్లి కుమార్తె తేజస్సు పొందినట్లు, కన్యక తన విశ్వాసము ద్వారా మహిమతో నింపబడినట్లు, పవిత్రాత్మ శక్తి ద్వారా ఆశీర్వదించబడినట్లు, ప్రభుని పవిత్ర రక్తము ద్వారా తల్లి శ్రీసభ ఫలప్రదమైనదిగా పవిత్రపరచబడెను. ఇచ్చటనే శ్రీసభ పరమరహస్యములు ప్రతిబింబింపబడ్డాయి. ప్రభు ఎన్నుకున్న ద్రాక్ష తోటయే ఈ పవిత్రమైన శ్రీసభ. దాని కొమ్మలు ప్రపంచమంతటి వ్యాప్తి చెందినవి. దాని తీగలు శిలువం రాణి నుండి ప్రాకి స్వర్గరాజ్య నగరానికి చేరుకున్నవి. ఓ సర్వేశ్వర, నీ నివాస స్థలము మా మధ్య ఉండుట వలన శ్రీసభ ధన్యత పొందినది. ప్రభువ, ఈ ఆలయమునకు నీవే మూలరాయిగా ఉండి సజీవశిలలైనట్టి అపోస్తుల మీద నిర్మాణము గావించావు. గొర్రెపిల్ల యొక్క మహిమ తేజస్సుతో పునీతుల ప్రార్థనా స్వరములతో నిండిన ఈ ఆలయం కొండపై నిర్మింపబడిన ప్రపంచమంతటికి చుక్కానిగా ఉండు నగరముగా మహిమపరచబడినది. ఓ సర్వేశ్వర, ఈ ఆలయాన్ని సకల కాలముల పాటు
పవిత్రతకు నిలయముగా మరియు ఈ పీఠాన్ని నీ కుమారుడైన క్రీస్తు ద్వారా దివ్య బలిలర్పించే పవిత్ర పీఠముగా పరలోకము నుండి నీ ఆత్మను పంపి మహిమపరచండి. ఈ స్థలమందే నిత్య జీవపు నీరు పాపాత్ముల యొక్క పాపపు అవమానాన్ని తుడిచివేయునుగాక. ఇచ్చటనే నీ ప్రజలు తమ పాప జీవితానికి మరణించి నీ అనుగ్రహపూర్వకమైన బిడ్డలుగా మరలా నూతనంగా జన్మింతురుగాక. ఈ స్థలమందు నూతన జీవాన్ని పొందువారు నీ బిడ్డలనే గౌరవాన్ని వస్త్రాలుగా ధరించి ఆనందోత్సాహముతో శాంతితో నిండిన నీ రాజ్యములోనికి ప్రవేశించినట్లుగా దీవింపుడని వేడుకొనుచున్నాము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మిక్కిలి ఆనందముతో ఈ పానపాత్రమును పల్లెరమును నీ పీఠముపై ఉంచుచున్నాము. మేము క్రీస్తు ప్రభుని నూతన నిత్య నిబంధన బలిని కొనియాడుచు వినియోగించు పాత్రములు ఇవియే. మేము వీని యందే క్రీస్తు శరీర రక్తములను అర్పించుచున్నాము. కావున ఈ పాత్రములను పవిత్రపరపుము. ఓ సర్వేశ్వర, మేము నిష్కలంక గొర్రెపిల్ల అయిన క్రీస్తు బలిని ఇహమందు కొనియాడునప్పుడెల్లా సకల పునీతులతో పాటు స్వర్గమందు విందు ఆరగించునంత వరకు మేము నీ పవిత్రాత్మతో నింపబడి నూతన ఉత్తేజముతో ముందుకు సాగిపోవుదుముగాక. సదాకాలము మహిమయు కీర్తియు నీకే చెల్లునుగాక. సదా సర్వేశ్వరుడు సదాకాలము సన్నుతింపబడునుగాక. ఫాదర్ జాన్ పైకాటి గారిని కూడా ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. నేర్పించు వరదాత, స్వీకరించు మా ప్రేమ కానుకను, ప్రేమాన్విత అర్పించు సకలమును. నేర్పించు వరదాత, స్వీకరించు మా ప్రేమ కానుకను, ప్రేమాన్విత మేమిచ్చే ఫల పుష్పములు నీ వరదానములే. మేమిచ్చే ఫల పుష్పములు నీ వరదానములే. లీనతతో ఆదరించు మా జీవిత అర్పణగా, మా జీవిత అర్పణగా అర్పించు సకలమును. నేర్పించు వరదాత, స్వీకరించు మా ప్రేమ కానుకను, ప్రేమాన్విత సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును వికరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. ఓ ప్రభువా, ఈ ఆలయమును నీ మహిమతోనూ పావిత్ర్యముతోనూ నింపి నీవు సంతోషించిన శుభదినమును మేము కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను నీకు ఎల్లప్పుడూ ప్రీతిపాత్రమైన బలి అర్పణముగా రూపొందించుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరములో యాత్రికులుగా ప్రవేశించు నీ కుటుంబమును అన్ని వేళలందు చల్లగా చూచుచున్నావు. నీ సహవాస పరమ రహస్యమును మాకు అద్భుత విధముగా వెల్లడించి దానిని సంపూర్తి చేయుచున్నావు. నీవు మమ్ము ఒక ఆలయముగా నిర్మించుకొని నీ శ్రీ సభను విశ్వమంతటా విస్తరింపచేయుచున్నావు. మా ప్రభుని జ్ఞాన శరీరమును అధికమధికముగా వృద్ధి పొందునట్లు చేయుచున్నావు. ఈ రీతిగా శ్రీసభ పరిపూర్ణత నుండి స్వర్గనగరి అయిన యెరూషలేములో నీ ముఖ కాంతిని గాంచునట్లు రూపొందించుచున్నావు. కావున లెక్కకు మించిన పునీతుల బృందములతో ఏకమై నీ వైభవోపేతమైన ఈ దేవాలయమందు నిన్ను స్తుతించి గణపరచుచు నీ మహిమను నిరతము కొనియాడుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభుని నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా హోసానా హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి
శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము, నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షితోనూ సకల పునితో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసును చేయి. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీ సభను, నీ సేవకుడుకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని,
తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమేందును దృఢపరుపుడు. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరిన ఈ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదెసల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకం వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అతడు చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా.
శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించి నేను పాత్రలు కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. చేరండి ప్రభు సంగమా, స్వీకరించేరండి ప్రభు సంగమా, స్వీకరించేరండి ప్రభు సంగమా. ప్రభుదేహమై ద్రాక్షరసపానమే తన రుధిరమై భూమికే తెంచిన వేళ మన మదిలో తన్మయ వేళ, భూమికి తెంచిన వేళ మన మదిలో తన్మయ వేళ, మనసారలో కొని జీవించుదా, మనసారలో కొని జీవించుదా. స్వీకరించేరండి ప్రభు సంగమా, స్వీకరించేరండి ప్రభు సంగమా, స్వీకరించేరండి ప్రభు సంగమా, స్వీకరించేరండి ప్రభు సంగమా. ఇప్పుడు దివ్య సప్రసాద మందస ఆశీర్వాదము. కథోలిక శ్రీ సభ విశిష్టత దివ్య సప్రసాదములో విశుద్ధముగా కనపడుతుంది. నేటి నుండి ఈ దేవాలయములో రేయింబవలు క్రీస్తు దివ్య సప్రసాద రూపములో వసిస్తూ తన విశ్వాసులకు ఓర్పును విశ్రాంతిని ప్రసాదిస్తారు. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నిత్యము నీ ప్రజల మధ్య నివసించువాడవు. అహరోనుల హస్తాలతో నిర్మింపబడిన పవిత్ర మందసములో నివసించావు. అనాది కాలము నుండి నీవు మాకు దేవుడవై ఉన్నావు. తమ వరకు మాతో ఉండుటకై నిన్ను నీవు రిక్తునిగా చేసుకొని దివసప్రసాదములో అప్పరూపములో నివసించుచున్నావు. నీ అనంతమైన ప్రేమకు నిదర్శనముగా ఉన్న ఈ దివ్య మందసాన్ని ఆశీర్వదించండి. ఈ దివ్య మందసములో నిత్యము నివసించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ఓ ప్రభువా, ప్రతిష్ఠించిన ప్రజలు నీ దీవెనలు పొంది సంతోషింతురుగాక. ఆలయ అంకితోత్సవం నాడు వారు ప్రదర్శించు భక్తి వారికి ఆధ్యాత్మిక ఫలములను వరములను ప్రసాదించునుగాక. ఈ విధముగా నీ సజీవ ఆలయములుగా రూపొందిన మేము నీ సేవకై పునరంకితము కాగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శిరములను వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుకై ప్రార్థించండి. ఇహపరముల ప్రభువైన సర్వేశ్వరుడు ఈ దేవాలయ అంకితమునాడు మిమ్ములను ఇక్కడ చేర్చినను ఈ దేవుడు మీకు తన స్వర్గపు ఆశీస్సులను సమృద్ధిగా దయచేయునుగాక. తండ్రి అయిన దేవుడు ప్రపంచ నలుమూలల నివసించు తన బిడ్డలను తన కుమారుని యందు ఐక్యమై వారంతా వసుదైక కుటుంబముగా ఏర్పడవలనని చిత్తగించెను. ఆ పరమపిత మిమ్ము అతని ఆలయముగాను పవిత్రాత్మ వసించు స్థలముగాను రూపొందించునుగాక. మీరు సంపూర్ణముగా శుద్ధి నొందినచో దేవుడు మీ యందు నివాసముండును. అప్పుడు మీరు సకల పునీతులతో పాటు నిత్యానందమునకు వారసులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి ఈ సందర్భంగా మా యొక్క చర్చ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా గాయక బృందం ఉన్నటువంటి స్థలమునకు రావాల్సిందిగా మనవి. చర్చ్ కౌన్సిల్ మెంబర్స్ ఎక్కడ ఉన్నా కూడా మన యొక్క ప్రీతమ పీఠాధిపతులకు సన్మానం చేయటానికి గాయక బృందం ఉన్నటువంటి స్థలమునకు రావాల్సిందిగా మనవి. మనమందరం కూడా ఇప్పుడు మన యొక్క ప్రీతమ పీఠాధిపతులందరినీ గట్టిగా చప్పట్లు కొంటూ ముందుకు వచ్చి ఆ యొక్క కుర్చీ మీద ఆసీనులవలసిగా మనవి చేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం. దయచేసి ముందుకు రావాల్సిగా మనవి చేస్తూ రండి తండ్రి. ఈ యొక్క సన్మాన కార్యక్రమము వందన సమర్పణలో భాగముగా అందరికంటే ముందుగా, అందరికంటే గొప్పగా, అన్నిటికంటే మిన్నగా దయగల దేవునికి వందనములు చెల్లించుకోవాలి. సర్వశక్తివంతుడైన దేవా, మీరు ప్రభువుని స్తుతింపుడు. సత్పురుషులు కూడిన సమాజమున పూర్ణ హృదయముతో నేను ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు అర్పింతును. ప్రభువు కార్యములు మహత్తరమైనవి. అవును దేవా, మా గ్రామంపై మీ యొక్క అపారమైన దీవెనలకు నిదర్శనముగా మీ గొప్ప కార్యములను, శక్తివంతమైన అద్భుతమైన సుందరమైన దేవాలయమును నిర్మించడంలో కనబరిచిరి. ఈ దేవాలయ నిర్మాణంలో మీరు మా కొసగిన అపారమైన కృప, దయ, అనుగ్రహములకు వేలాది వందనములు చెల్లించున్నాము తండ్రి. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టి దయగల దేవునికి వందనములు చెల్లించుకుందాం. మన యొక్క బాధ్యతగా ఈ సన్మానం చేయడము ఆ భగవంతుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. మొదటగా శ్రీ శ్రీ పూజ్యులైన కార్డినల్ పూల అంతోని గారు, ఒక వ్యక్తి తన జీవితంలో ఇతరులకు ఇవ్వగలిగిన అత్యంత విలువైన బహుమానము సమయము. సమయాన్ని కేటాయించడం అంటే జీవితంలో మీరు మళ్ళీ తిరిగి పొందలేని అమృతమే. ఆ విధమున నేడు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా గ్రామ నూతన యేసు తిరు హృదయ దేవాలయాన్ని మీ అమృత హస్తములతో ప్రతిష్ఠించిన శ్రేష్ఠులు, పూజ్యులు మరియు అగ్రపీఠాధిపతులైన శ్రీ 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 మహాగణ వహించిన కార్డినల్ పూల అంతోని గారికి మా గ్రామం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదములు అర్పించున్నాము.
ప్రియమైన జ్ఞాన తండ్రి గారా, మీ రాక మా మనసుల్లో నిరంతరము నిలిచిపోతుందని తెలియచేస్తూ, మీ రాక మాకెంతో ఆనందము సగౌరవముగా తెలియచేయుచున్నాము. మరొకసారి మీకు మా హృదయపూర్వక నమస్సు మాంఛిలులు. ఇప్పుడు తండ్రి గారికి డి చిన్నపరెడ్డి, వై భాస్కర్ రెడ్డి, పి ఫాతిమారెడ్డి వచ్చి సన్మానం చేయవలసిందిగా మనవి. అందరు కరతాళలతో థ్యాంక్ యూ తండ్రి గారా. మా స్వాగతాన్ని స్వీకరించి మా సన్మానాన్ని అంగీకరించినందుకు మీకు వందనాలు. తండ్రి గారా, ఈ సమయంలో ఒక చిన్న సందేశాన్ని ఇవ్వవలసిందిగా మా గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ప్రసంగంలోనే అన్ని విషయాలు చెప్పేశాను. మరి ఒకసారి మీ అందరికీ కూడా అభినందనలు, క్లరేషన్ గురువులకు కూడా అభినందనలు. మరి నేను ప్రసంగంలో చెప్పినట్లుగా మనము మంచి విశ్వాసులుగా ముందుకు పోవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఆలయాన్ని నిర్మించుకున్నామన్న సంతోషం కాకుండా, ఆలయాన్ని నిర్మించిన మనము ఆ క్రీస్తు ప్రభు యొక్క పదంలో శుభవార్త విలువలతో మన క్రైస్తవ జీవితాలను అర్థవంతంగా జీవించి ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మనము పొందుతూ ప్రభు ఆజ్ఞాపించినట్లుగా మన విశ్వాస జీవితం ద్వారా మన జీవితాలను ఫలింపజేసుకుందాం, ఇతరులకు కూడా మార్గదర్శకులు అవుదాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఒకసారి మీ అందరి చప్పట్లతో మీకు అభినందనలు, మీ విచారణ గురువు కూడా. గాడ్ బ్లెస్ యూ. తండ్రి గారా, మీకు వందనం. అదేవిధంగా ఈనాటి మా గ్రామ నూతన దేవాలయ ప్రతిష్టలో పాల్గొని తమ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా కొరకు, మా గ్రామ సంక్షేమం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించినందులకు మహాఘనత వహించిన శ్రీ శ్రీ డాక్టర్ ఉడమల బాల వరంగల్ మేత్రానుల గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. ఈ సందర్భంగా మత్యాస్ రెడ్డి గారు, పి రాయపరెడ్డి గారు, పి భాస్కర్ రెడ్డి గారు వచ్చి సన్మానం చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ తండ్రి గారా. ఇప్పుడు మనము మన ఏలూరు మేత్రానుల గారు శ్రీ శ్రీ డాక్టర్ పొలిమేర జయరావు గారిని సత్కరించుకుందాం. వారు ఎంతో దూర ప్రాంతం నుండి మన కొరకు, మన గ్రామం కొరకు మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసి తన అమూల్యమైన సమయాన్ని మన కొరకు కేటాయించినందులకు కృతజ్ఞతలు, నవసు మాంచలులు. ఇప్పుడు తండ్రి గారికి పి నారెడ్డి, లూద్ రెడ్డి రంజిత్ రెడ్డి సత్కరించవలసిందిగా మనవి. థ్యాంక్ యూ తండ్రి గారా. గుంటూరు మేత్రానులైనటువంటి శ్రీ శ్రీ చిన్నాబతిని భాగయ్య గారి చెంతకు మేము కౌన్సిల్ మెంబర్ వెళ్ళినప్పుడు వారికి ఉన్న ఇతర కార్యక్రమాలను సర్దుబాటు చేసుకొని మన గ్రామ వజ్రోత్సవ వేడుకలు విచ్చేసినందుకు, సమయాన్ని వెచ్చించి మన కోసం ప్రార్థించినందుకు మా గ్రామం తరపున కృతజ్ఞతలు. ఈ సందర్భంగా తండ్రి గారిని జార్జ్ రెడ్డి, టి కస్పారెడ్డి, జోసఫ్ రెడ్డి సన్మానించవలసిందిగా మనవి. జార్జ్ రెడ్డి ఎక్కడున్నా రావాల్సిందిగా మనవి. తండ్రి గారా, వందనములు మీకు. అదేవిధముగా మన నూతన దేవాలయ ప్రతిష్టలో పాల్గొని మన కొరకు, మన గ్రామం కొరకు ప్రార్థించి
ఈ వజ్రోత్సవ వేడుకలో పాల్గొని మనల్ని ఆనందింపచేసినందులకు శ్రీ శ్రీ గోవింద్ జోజి నల్గొండ విశ్రాంతి మేత్రాన్ల గారికి బి ఫాతిమా, లిల్లమ్మ, అన్నమ్మ గారు రావాల్సిందిగా మనవి. సప్పగున్నది, చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ తండ్రి గారా. పిలిచిన వెంటనే మన ఆహ్వానాన్ని ప్రేమతో మన్నించి మన గ్రామానికి వజ్రోత్సవ వేడుకలు విచ్చేసి తన విలువైన సమయాన్ని కేటాయించి ఈ వేడుకల్లో పాల్గొని మన కొరకు ఇక్కడ విచ్చేసిన విశ్వాసుల కొరకు ప్రార్థించినందులకు శ్రీ శ్రీ డాక్టర్ మైనంపాల్ కమ్మ విశ్రాంత మేత్రాన్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారిని సన్మానించడానికి తుమ్మ మేరీ, వై ఆరిగమ్మ, డి రాణి ముందుకు రావాల్సిందిగా మనవి. ఈ సమయంలో మన మధ్య లేకపోయినా కూడా ఈ యొక్క దేవాలయ నిర్మాణంకు శంకుస్థాపనకు వచ్చేసి తన ప్రార్థనా సహాయం ద్వారా సహకారం అందించినటువంటి మన విశ్రాంత హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు మహాగణ తుమ్మా బాలవారి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి వారిని స్మరించుకుందాం. థ్యాంక్ యూ డియర్ లార్డ్షిప్. విశ్వాసులారా, మరి సందర్భంగా వారితో పాటు ఆ రోజున మన మధ్య ఉన్నటువంటి మా యొక్క మాజీ ప్రొవిన్షియల్ ఫాదర్ గారు ఫాదర్ జేకబ్ అరకెల్ వారిని పీఠం మీదకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్లీజ్ ఫాదర్ జేకబ్ అరకెల్. ఫాదర్ గారు మా యొక్క విజన్ను మిషన్ను అర్థం చేసుకొని పర్మిషన్ ఇచ్చి మాకు ఆర్థిక సహాయం చేసి వారి యొక్క కౌన్సిల్ సభ్యులందరితో కలిసి ఆహ్వానం చేసి మమ్మలను ఎంకరేజ్ చేశారు. కాబట్టి వారికి సన్మానం చేయడానికి సౌరెడ్డి మాస్టర్ని మరియు ఈనారెడ్డి వారిని, సందీప్ రెడ్డి వారిని రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. విశ్వాసులారా, ఈ యొక్క నిర్మాణం పూర్తయ్యే సమయానికి మా యొక్క ప్రజెంట్ ప్రొవిన్షియల్ గారు సాబు కుటారపల్లిల్ మరియు వారి యొక్క బృందము కరోనా తర్వాత ఎన్నో సమస్యలు ఎదురైనా కూడా వారు మా యొక్క గ్రామాన్ని సందర్శించి మా యొక్క కౌన్సిల్ సభ్యులతోటి విచారణ ప్రజలతోటి సంభాషించి కావలసినటువంటి సంకల్ప బలాన్ని, ఆర్థిక శక్తిని వసగారు. సన్మానమైన తర్వాత ప్రొవిన్షియల్ ఫాదర్ గారు మనతో సంభాషిస్తారు. Your Eminence, Anthony Cardinal Pula, Most Reverend Bishops, Priests, Sisters, Brothers, బాసుగులి ప్రజలారా, మీరందరికీ వందనములు. నేను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడను, కానీ బాసుగుడిలో ఉండే మీరందరూ అంటే 75 కుటుంబాలు ఒక కళ కన్నారు. మీరు ఆ కళ మీరు ఇప్పుడు యాథార్థ్యముగా చేశారు. అంటే నేను విన్నప్పుడు ఇంత పెద్ద ఒక గుడి మీరు కడతారని విన్నప్పుడు నేను కూడా ఆలోచించాను, కట్టగలరా బాసుగడి వాళ్ళు, ఎందుకంటే తక్కువ మంది విశ్వాసులు ఉంటున్నారు. కానీ మీరందరూ ఒకే కుటుంబముగా డబ్బు పోగు చేసి మీరు ఇలాగే 10 crore ఈ దేవాలయము మీరు కట్టారు. మీరందరూ ఆయనని ఫాదర్ గారితో పాటు, క్లరేషన్ ఫాదర్ గారితో పాటు కృషి చేశారు. అందుకే ఇంత అంతంగా ఒక దేవాలయం మనకు ఉండేది. మీ అందరికీ ప్రత్యేకముగా, మీ కుటుంబస్తులందరికీ, మీ సంఘపతులందరికీ
నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఇది మీ గుడి, మీరు చాలా కృషి చేశారు. మీరు డబ్బు లేనప్పుడు కూడా, ఎందుకంటే ఈ కరోనా వచ్చినప్పుడు ఇది 7 crore బడ్జెట్లో మీరు మొదలుపెట్టారు, కానీ 10 కంటే ఎక్కువగా అయింది. ఎలా చేయవచ్చు అని కూడా మీరు ఆలోచించాలి, కానీ మీరు ఎక్కువగా డబ్బు పెట్టి ఇది బాగా చేశారు, ఇంత అందంగా చేశారు. మీ అందరికీ ఒకసారి కూడా మీ అందరికీ కృతజ్ఞతలు చూపిస్తున్నాను. మీరందరూ ఇక నుండి కూడా మీ పారిష్ ప్రీస్తో పాటు ఒకే కుటుంబంగా, ఒకే భావముగా మీరు ఉండాలి. అలా ఉండినప్పుడే మేమందరము కలిసి మా విశ్వాసములో ఇంకా ముందుకు సాగుతాం. దాని కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాం. మీరందరికీ ఇంకొకసారి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాలుగున్నర సంవత్సరాల శ్రమ వెదల తర్వాత ఈ యొక్క దేవాలయ నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. దేవాలయ నిర్మాణంలో ఫాదర్ గారి పాత్ర అమోఘం. గ్రామ ప్రజలు సహకారముతో, కౌన్సిల్ మెంబర్ సహకారంతో, దాతల సహకారంతో ఇంత సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మించుకోవడానికి ఒక గొప్ప అవకాశం మాకు భగవంతుడిచ్చాడు. ఈనాడు ఈ యొక్క సంతోషాన్ని అందరి సమక్షంలో పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం.